చిన్నప్పుడు అనుకునేదాన్ని కూతురు ఉంటే బాగుండేదని. నా కూతురు నిజంగా నా కూతురు. ఆ తల్లి నా మనసుని మెచ్చి నేనే కళలు కన్నానో ఆ కళని నెరవేర్చడం కోసం నా ముందు అచ్చటముచ్చటగా ముద్దుగా గారాభంగా నా కోడలు మహారాణిగానే వద్దిలా అని ప్రతినిత్యం ఆ జగన్మాతను కోరుకుంటా. అలాంటి పెద్ద కూతురై వచ్చింది నా కోడలని ఒక్క క్షణంలో నాకు అనిపించలేదు. నా బాధ్యత, నా తరువాత ఇవన్నీ ఆచరించవలసిన బాధ్యత తనదిగా ఎప్పుడు తన భుజస్కంధంలో పెట్టుకుంటుంది. భూదేవత సహనం ఇచ్చింది ఆ జగన్మాత. అదే మాకు వచ్చిన మహావైభోగమైన ఆస్తి ఏంటంటే మా కోడలే. నా హరికృష్ణ మీనాక్షిలు నా తర్వాత ఇంత వైభవం నడుపుతారని నేను విశ్వసిస్తున్నాను. నాకు పెద్ద కుమారుడు జయకృష్ణ నిజంగా వాడు అమాయకుడు. రేపు పొద్దున వాళ్ళందరినీ కూడా చేపట్టి నడిపించవలసిన బాధ్యత కూడా నా చిన్న కొడుకు ఉన్నది. నా కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాలి, అన్యోన్యంగా ఆలస్యంగా ఉండాలి. నా తోడబుట్టినవాడు శ్రీనివాసు, ఆయన కుటుంబం వెళ్ళవేళ సంతోషంగా ఉండాలని ఆ జగన్మాత కోరుకుంటున్నాను. దయచేసి ఇంత సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఉండాలి.